కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గొప్పగా పేపర్లు మొత్తం రాసినాయి. సంతోషం, రాయొచ్చు కూడా, తప్పలేదు. కానీ ప్రజలు ప్రజాస్వామ్య విలువలు ఓడిపోయినని చెప్పేసి నేను మాట్లాడినా. అంటే అధికారం, అందబలం, ఇక మిగతా బలాలన్నీ కూర్చుకొని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా జూబ్లీస్ ఎన్నికల్లో బయటపడ్డది. కానీ ఎక్కడా కూడా ప్రజలు సాటిస్ఫైగా లేరు. అంటే ఓకే, కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే మంచి పనులు చేసింది, ఈ అభివృద్ధి చేసింది, అందుకే గెలిచింది అని ఎవరు అంటలేరు. అంతా కూడా అసలు ఎట్ట గెలిచిందిరా భయ్, ఎట్ట సాధ్యమైందిరా భయ్. ఇప్పుడు ఓటేసింది మనము, మనదే లేకుండా మనకు ఓటేయని పార్టీ ఎట్ట గెలిచింది అనేది జూబ్లీస్ ప్రజలే షాక్ అవుతారు. ఇప్పుడు మనం ఓటేయకపోతే కదా కాంగ్రెస్ కి, అయినా కాంగ్రెస్ ఎట్ట గెలిచిందని చాలా వింతగా ఫీల్ అవుతున్నారు. అంటే 8వ వింత 9వ వింత లెక్క కాంగ్రెస్ జూబ్లీస్ గెలిచి కూడా 10వ వింత అయింది. ఇప్పుడు నాకైతే అది గ్రౌండ్ నుంచి నాకు అనిపిస్తా ఉంది. ఇక రేవంత్ అన్న ఎనలేదు రెఫరెండం అంటుడు మళ్ళా. అంటే గెలిస్తేనేమో మనది, ఓడిపోతేనేమో మంది అంటాడు. ఇప్పుడు నిన్నమర దాకా ఓడిపోతాం అనుకున్నప్పుడు నేనెందుకు రెఫరెండం, మస్తుగా అవుతుంది, గెలుస్తాం ఓడతాం, మీరు నేర్చుకుంటున్నాడు. ఇవాళనేమో 2 ఏళ్ల మా పరిపాలనకు నిదర్శనం అంటాను. నేనేమంటున్నా, ఈ రాష్ట్ర ప్రజలు చెప్పాలనే 2 ఏళ్ల పరిపాలన అనేది ఎంత బాగుంది, ఎంత వెలుగబెట్టింది. నీ రిఫరెండం ఊర్లలో పోతే ఇప్పుడు కనిపిస్తుంది. స్థానిక ఎన్నికలు పెడితే రేపు నిజం బయటపడిపోతుంది. ఇప్పుడు ఒక్కటే అసెంబ్లీ, మన నాయకులు, మన దందా అంతా నడిచింది కాబట్టి నడిచింది. 12,700 గ్రామాలల్లో మరి మన నాయకులు ఇంత పోల్ మేనేజ్మెంట్, ఇంత దొంగ ఓట్లు, ఇంత రిగ్గింగ్ ఓట్లు చేయాలంటే అంత సాధ్యమయ్యే పని కాదు కదా. సో రెఫరెండం ఆడ కూడా బయటపడుతుంది. ఇంకా అన్నగారికి శుభాకాంక్షలు, నవీన్ యాదవ్తో సహా. మరి అభ్యర్థి గెలిచింది, కానీ మరి జూబ్లీస్ ప్రజలకు ఏమన్నా మేలు చేయాలని నేను కోరుకుంటానా. ఈ రెఫరెండం గురించి మనం మాట్లాడదాం. మా పాలనకు రెఫరెండం అనేది ఇలా టైటిల్ అనమాట. మరి ఎట్లా రెఫరెండం ఏందనేది మనం చూద్దాం, ఏం రాసిరండి. ఇంకా జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ కొట్టిండు. 24,729 ఓట్ల మెజార్టీ జూబ్లీస్ చరిత్రలోనే అత్యధికం అంట. పల్టీలు కొట్టిన కారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఇది నేను ఒకసారి మీరు కరెక్ట్గా చూసుకో. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. ఇది గౌరవంగా ఉందా మా కిషన్ రెడ్డి గారు చెప్పాలి. తర్వాత 51% ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ. ఇక 51 అంటారా, తక్కువ అంటారు కానీ 51, సరే 51 అంట. ప్రతి రౌండ్ లో స్పష్టమైన అత్యధికం. ఇంకా మొత్తం పోలైన ఓట్లు 1,94,631 ఓట్లు. నవీన్ యాదవ్ వచ్చినవి 99,988 ఓట్లు. ఇక్కడ జూబ్లీస్ లో ఉన్న ఓట్లు 4 లక్షలు. అందులో మెజారిటీ అంటే 51% అంటే 2,01,000 వేసుకోరు యావరేజ్ గా. 2,01,000 వస్తే మెజారిటీ ప్రజలు ఓటేసాడు. ఇక్కడ ఓటు వేసిన వాళ్ళ పర్సెంటేజ్ కంటే ఓటు వేయని వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. మరి వాళ్ళు మారితే ఈ సమాజం ఏమైనా మారనేమో, కానీ వాళ్ళు మారి ముందు రాష్ట్రం అయితే లేరు. కానీ ఇక మరి 98,000 ఓట్లతో గెలిచిండు ఆయన. మొత్తమే గెలిచిన 98,000. సునీతకు 74,259 వచ్చినాయి. దీపక్ రెడ్డి గారికి 17,061 ఓట్లు వచ్చినాయి. ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి రాయాలి. నోటా గురించి ఎందుకు రాస్తలేరు? 912 ఓట్లు వచ్చినట్టుగా నాకు గుర్తు. నిన్న సాయంత్రం 900 చిల్లర వచ్చినాయి. ఆ నోటాకి వేయాలని చెప్పేసి తెలంగాణలో సమాజం పైన అవగాహన ఉన్న వ్యక్తి సూరన్న అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సూరన్న టీవీ అని. ఆయన క్యాంపెయిన్ చేసిండు, ఓట్ ఫర్ నోటా, అన్ని రాజకీయ పార్టీలు దొంగయ్యాయి. సో వీళ్ళ ముగ్గురు తర్వాత 4వ మెజారిటీ ఆయనకే వచ్చింది. నేను అది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. అంటే ఏ రాజకీయ పార్టీ నచ్చని వాళ్ళే 900 మంది ఉన్నారు వేసిన వాళ్ళ. అది కూడా మనం చెప్పాలి. ఇంకా ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం. అధికారంలోకి వచ్చాక ఇది 2వ బైపోలు విజయం అట. 2024 జూన్లో కంటోన్మెంట్, ఇప్పుడు జూబ్లీస్ గెలిచింది. ఇంకో ఇట్లా పట్టకుండా ఇట్లా పట్టిండు, బొమ్మ వేసిండు. మా 2 ఏళ్ల పాలనకు ఆశీర్వాదం. ఇది నాకు కావాల్సిన టైటిల్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే ఈ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేసినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు చెప్పి చూసిరా, ఇంకో మా పాలనకు రెఫరెండంగా 14 పార్లమెంట్ లీరని. అట్లా ఒక్కసారైనా నా పరిపాలనకు నేను రెఫరెండంగా చూస్తా ఉన్నా, మాకు ఓటేయాలని చెప్పిండా?
ఎందుకంటే అన్నకు ఫస్ట్ గెలవమనే విషయం తెలుసు. మనం ధర్మంగా పోతే న్యాయంగా పోతే గెలవమనే విషయం తెలిసి ధర్మబద్ధంగా అధర్మంగా పోయి ఇలా రేవంత్ రెడ్డి దొంగ ఓట్లు వేసుకొని బయటపడ్డాడు. ఇది రెఫరెండం అన్న రెఫరెండం నేను చూపిస్తాను. నేను సాయంత్రం చూపిద్దాం అనుకున్నా, రాలేదు. అందుకే ముందే లోడ్ చేసి పెట్టిన. రేవంత్ అన్నకు రిఫరెండం చాలా గొప్పగా ఉంది. చిన్న పాప వచ్చింది. పోతాలు పోతాలు చూడు, పోతాలు చూడు, వాళ్ళే పంపుతారు చూడు, పోలీసులే పంపుతారు. ఆడ భయపడతారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు తల్లులు, వీళ్ళు పిల్లలు. అంటే జనరల్గా మనందరికి దేశంలో ఎన్ని ఏళ్ళకు ఓటు హక్కు ఉంటుంది నాకు తెలియదా, చెప్పురా. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి మాట్లాడతారు కదా రేవంత్ అన్న. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అసలు ఎంత లెక్క 18, 12, 11 ఎంత ఏజ్లో అయితే ఓటేయచ్చు? నేనైతే 18 ఏళ్ళు దాటిన తర్వాతనే ఓటేసిన. కానీ రేవంత్ అన్న రాజ్యాంగంలో 10, 12 సంవత్సరాల పసిగద్దలు కూడా ఓటేయచ్చు. ఈ గద్దలు ఓటేసి ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఇది రెఫరెండం, ఇది మన రెఫరెండం ఎలివేపెట్టింది. సర్వేలలో ఎలివేపెట్టిన రెఫరెండము ఎగ్జిట్ పోల్స్ లో ఎందుకు మారిందో జనాలకు అర్థం అవుతుంది కదా జనరల్ గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే అన్న సాధించిన ఘనత. ఇదంతా మనకి ఇప్పుడు అవసరం లేదు కదా. గెలిచిండంటే గెలిచింది, అయిపోయాం కదా. జనం అదొక్కటే చూస్తారు. ఎట గెలిచిండు, ఏం లంగా పనులు చేసి గెలిచిండు మనకు అనవసరం. 25,000 ఓట్ల మేరతో వచ్చిండు, 4-5 ఓట్లకి. అసలు ఒక్క ఓటు అయినా ఎందుకు వేయాలి? నువ్వు 25,000, 35,000 మాకు సంబంధం లేదు, నువ్వు పత్తివే అనుకున్నాం. పోలీసులే అధికారులనే ఆలే పంపుతారు, వాళ్ళకు కళ్ళల కాకులు పడినాయా అంటారా? మనిషి పుట్టుక ఉట్టలేదా? ఇప్పుడు ఎవడైతే అధికారులు అంటాడు కింద పసిపిల్లలు పంపుతున్నావు, వాడు కళ్ళల కాకులు పొడిచి వాడు అన్న పిచ్చోడు అయిందా? వాడు అన్ని తెలిసే మూసుకున్నాడు, అన్ని తెలిసే మూసుకొనే ఓటు వేయించారు. ఇట్లా ఈ గద్దలు పోయి పోలీస్ స్టేషన్ పోయి ఓటేస్తే ఇది గెలుపు. పిరికి పంద లెక్క ఇట్లా దొంగ ఓట్లు వేసుకొని ప్రజల్ని మోసం చేసి ప్రజలు ఓడిపోయారు ఇక్కడ. అందుకే చెప్తున్నా కదా, నీ స్టిల్ ఈ సెకండ్ కూడా చెప్తున్నా, ప్రజలు ఓడిపోయారు, ప్రజాస్వామ్యం ఓడిపోయింది, దొంగలు గెలిచిరు, దొంగ బయట పడ్డాడు, రేవంత్ రెడ్డి బయట వేసి అంతే. ఇక దీని ఏదో గొప్పగా నేను చెప్పుకోవాలని అవసరం లేదు. రేపు 2028లో కూడా 150 సీట్లతో 100 అంటారుగా, 100 ఎందుకు కానీ అలా సగం తెచ్చుకుంటే ఆడికే గొప్ప అని నేను అనుకుంటున్నా. ఇట్లా దొంగ ఓట్లు వేసుకొని బయటపడి ఇక మాటలు పొడుగు వస్తున్నాయి. వీళ్ళు పోలీసులు ఇలా కళ్ళు కనిపిస్తలేవన్నా, ఇప్పుడు వాళ్ళు దాచుకోవాలి, అట్లా దాచుకొని ఎవరు లేనప్పుడు వచ్చి ఓటేసుకోవాలి. పోయిరా షబాస్ అయిపోయా. అది నాయన, దీన్ని మీరు ఏం చెప్తారు మరి? దీన్ని ఏం రెఫరెండం అంటారు మీరు? కామెంట్ సెక్షన్లో మీరు ఎప్పుడు ఇది రెఫరెండమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది ఓటు చోరీ కాదా? ఓ సన్నాసి ఢిల్లీలో ఒకటే గగ్గోలు పెడతాడు అంటారుగా. నాకేమో వేరే డైలాగ్ వస్తుంది కానీ ఏదో పిచ్చికాకి లెక్క మొత్తుకున్నాడు ఢిల్లీలో. ఆ పిచ్చికాకి తెలంగాణలో మొత్తుకొని చేస్తే బాగుండు. మనం చేసిన లత్కోరు పనుల గురించి, మనం చేసిన ఓటు చోరీ గురించి ఆ పిచ్చికాకి మాట్లాడదు.